మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు నాకు వేయండి. మీ ఓటుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. తెలుసని అడుగుతున్నా. నేనే మీకోతే వాళ్ళకి ఇప్పుడే అంత రైట్. ప్రస్తుతం తిరుమలపాలెం మండలం కాకరవాయి గ్రామంలో రాజకీయ వేడ గుంజుకుంటుంది. దీనిలో భాగంగానే కాకరవాయి గ్రామ పంచాయతీ సిపిఐ, బీజేపీ, టీడీపీ, సిపిఐఎంఎల్, మాస్లైన్, బీఎస్పీ పార్టీలు బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కట్కూరి శ్రీనివాసరెడ్డితో మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ టికెట్పై కీలకంగా ఉన్నప్పటికీ హైకమాండ్ గుర్తించి కట్కూరి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ కేటాయించింది. దీనిపై నమస్తే సార్. నమస్కారం. చెప్పండి, హైకమాండ్ గుర్తించి మీకు ఈ టికెట్ అంటే ఇది చాలా కీలకంగా మారింది. దీన్ని మీకు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? నేను గత 30 సంవత్సరాలుగా కాకరవాయి గ్రామంలో ప్రజలను అంటిపెట్టుకొని ప్రజల మేలు కోసం, గ్రామాభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నేను పాటుపడుతూ నా యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ 30 సంవత్సరాలలో ఎమ్మెల్యే పార్టీలో పనిచేసి కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ ఇక కాకరవాయి గ్రామంలో ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాను. ఆ సేవను గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు గుర్తించే నాకు ఇక్కడ కాకరవాయి గ్రామంలో జనరల్ స్థానంలో శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ నాకు కేటాయించడం జరిగింది. అయితే కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా రెబల్ వేసినప్పుడు పార్టీ శ్రీనివాసరెడ్డి గారు పిలిచి బతిలాడినా కూడా, ఆగమని చెప్పినా కూడా, నీకు ఎంపీపీఓ జడ్పీటీసో ఇస్తా అన్నా కూడా ఇక్కడ కాకరవాయిలో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ముందుకు పోవాలని చూస్తున్నాడు. అందుకని అది గుర్తించినటువంటి మంత్రివర్యులు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ నాకు ఇచ్చిండ్రు కాబట్టి ఇంకో రెండో అభ్యర్థిని ఉంచదు పార్టీ ఆగమైతే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ప్రజలు కూడా ఈ అయోమయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ నాకు ప్రత్యేకంగా టికెట్ ఇచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గుర్తించుకొని కొంచెం దొంగవారులు, మోసపూరితం, బ్లాక్ మెయిల్, దౌర్జన్యాలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కూడా గూడూరు ఉపేందర్, సస్పెండ్ అయినటువంటి గూడూరు ఉపేందర్ ఇప్పుడు కావాలని చర్యలకు పూనుకుంటుండు. కాబట్టి మీరందరూ కూడా నన్ను బలపరిచినటువంటి ఇక్కడ నిలబడటానికి బలపరిచినటువంటి చెప్పండి. ప్రస్తుతం మీకు 5 పార్టీల మద్దతుతో పాటు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మీకు ప్రజలలో మద్దతు ఏ విధంగా ఉంది? ప్రజలలో మద్దతు అమోఘంగా ఉంది. ఎందుకంటే నేను చేసినటువంటి మంచి పనులే అవి కారణం. ప్లస్ కులాలకు అతీతంగా ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నా కానీ ముందుకెళ్ళి తాగునీటి సమస్య కావచ్చు, ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలలో వితంతు పింఛన్స్ కావచ్చు, ఫైలేరియా వికలాంగులకు సర్టిఫికెట్లు తీసుకురావటం కానివ్వండి, పింఛన్స్ ఇప్పించడం కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచే దాదాపు 363 రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. దాని నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రజలకు చేర్చడంలో నేను ముందున్నాను. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మన గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు లేక వెనుకబడి ఉన్నాం, సైడ్ డ్రైన్స్ లేక వెనుకబడి ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఈ మధ్యన 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు కోటి రూపాయల సీసీ రోడ్లు తెచ్చుకున్నాం. 50 లక్షల సీసీ రోడ్లు ఆల్రెడీ పోసినాం. ఇంకో 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు మనం పోయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. సైడ్ డ్రైన్స్ కూడా 20 లక్షల సైడ్ డ్రైన్స్ ఇప్పుడు మనం పోయాల్సినటువంటి ఇంకా ఉన్నాయి. అలాగే మీకు ఏమొచ్చింది గుర్తు? మీకు నాకు వచ్చినటువంటి గుర్తు బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు. ఈ బ్యాట్ గుర్తుపై ప్రజలు అమోఘమైనటువంటి ఓటును వేసి, అత్యధిక సంఖ్యలో ఓటును వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా. ఓకే. అలాగే మా ముఖ్య సిపిఐ నేత మనతో ఉన్నారు, బాలరాజు గారు. ఒక నిమిషం సార్, మీ మద్దతు ఏ విధంగా ఉంది? పార్టీ మద్దతు మేము గత 30 సంవత్సరం నుండి 1987 నుండి కూడా సిపిఐ కాంగ్రెస్ ఎలయన్స్ తోటే నడుస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళకి కేటాయించినటువంటి ఎవరికైతే కేటాయించిందో వాళ్ళకే మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినటువంటి సీట్ ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మా వంతు కృషి చేస్తున్నాం. తప్పకుండా మేము గెలుస్తాం. ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మాదే, గతం నుండి కూడా మాదే ఉంది. అదే విధంగా ఉంటుంది. గ్రామంలో కూడా అందరికీ తెలుసు, సిపిఐ కాంగ్రెస్ కలిసి చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసింది. సిపిఐ అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గెలిపించడం మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి, రేపు గెలిచే సీటు కూడా మాదే, మేమే గెలుస్తాం. రేపు గెలిచేది కూడా శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ గెలుస్తుంది.
మద్దతు ఉన్నటువంటి మిత్రపక్షాలతో ఉన్నటువంటి కూటమి గెలుస్తుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం. ప్రజలు కూడా మాకు అదే విధంగా ఆదరణ చేస్తున్నారు, ఆదరిస్తారని చెప్పేసి నమ్మకం. మా కూటమికే అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. టీడీపీ నేత కూడా ఉన్నారు, ఒకసారి మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే ఊళ్ళే రోడ్లు కానీ ఇండ్లు కానీ బోయపాటి రోడ్డు కోసం రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల కారణంగా ఇండ్లు వస్తాయి. అధికార పార్టీ ఉంటేనే వస్తాయని చెప్పి మా పార్టీ కూడా కాంగ్రెస్ చేయవాలి. కాంగ్రెస్ ఎవరి టికెట్ వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చారు కాబట్టి టికెట్ కట్టుకునే శ్రీనివాసరెడ్డి చేస్తాను. అక్కడ వార్డులు ఇచ్చిన వార్డు ప్రకారంగా పార్లమెంట్ తిరుగుతున్నాం. వాళ్ళే గెలుస్తారు, వాళ్ళకే అధికారం ఉంది. ఏదైనా చేసినా వాళ్ళే చేయగలుగుతారు. మేము మా పార్టీ సపోర్ట్ చేస్తాను. ఓకే, రైట్. ప్రస్తుతం ఆయనకు టికెట్ కేటాయించడంతో పాటు ఆ మిత్ర పక్షాలు కూడా వారికి పూర్తి మద్దతు ఉండటంతో మేము ఖచ్చితంగా గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో వెంకన్న, క్యూన్యూస్ ఖమ్మం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.